హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈ రోజు మనం రియాక్ట్ అవ్వబోతున్న వీడియో ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ ప్రేమలత. లెట్స్ రియాక్ట్. అప్పట్లోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మద్యం సేవించరాదు, ఆరోగ్యానికి హానికరం. చల్లగా జ్యూసులు తాగండి, మామూలుగా ఉండదు, హాయిగా ఉంటుంది. ఇంటర్నేషనల్ అంతా. ఏంటి వీడు ముందేమో డైలాగ్స్ ఇచ్చిండు, పొగ తాగరాదు, మద్యం సేవించరాదు అని బేస్ వాయిస్ చెప్పాడు. వీడేంటి పొగ తాగుతున్నాడు? యాక్చువల్లీ మామూలు ఎవరిని చూసి చిన్నపిల్లలు మాత్రమే పడతారు, వీడేమో పెద్దోళ్ళు కూడా భయపడేటట్టున్నాడు. వచ్చింది మన హీరోయిన్ ఇప్పుడు. కాదు, వీడు ఆల్రెడీ తాగే కదా ఉన్నాడు, మళ్ళీ ఎందుకు తాగడానికి వెళ్తున్నాడు? నాకు ఒక కళ్ళకుండి బా. వాడు వాయిస్ ఏంది? మౌత్ నుంచి రావట్లేదు, ఎపిగ్లాటిస్ నుంచి వస్తుంది. వావ్, వాట్ ఏ ఇండిపెండెంట్ ఆడపులి. వావ్, నైస్. అంటే ఇప్పుడు ఏముంది అనుకుంటున్నావు ఆడ? చాప. నీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటుంది ఆడ, చూడు. బొద్దింక సారు అంటే ఆడపులే, బట్ బొద్దింకకు భయపడే పులి పాపం. సారు అది నువ్వు ఒంటరిగా ఉంటావు కదా. సారు అదేం రయ్య సిగ్గుపడుతుంది అది. ఇది ఉంచు. సారు కళ్ళకుండా 50 రూపాయలు మాత్రమే. అది నీకే అబ్బా. ఒక అమ్మాయి దాచుకోవాల్సింది తనలో ఉన్న భయమే కాదు, వీడిచ్చిన చిల్లరకి వీడు వేసాడు బొంగులో. వీటితో చీర తీసుకో. వీడిచ్చిన చిల్లరకి చీర, వీడిచ్చిన చిల్లర టీ షర్టే రాదు. అరే నువ్వు ఏ జమానాలు బతుకుతున్నావు నాకు అర్థమైతే. 2025 ఇది. దాన్ని మా చెల్లి 4 లోనే స్టక్ అయింది. 6 మీటర్ల చీర దాచేస్తుంది. 6 మీటర్లు మళ్ళా, జస్ట్ బ్లౌజ్ అలాంటివి కాదమ్మా, 6 మీటర్లు డైరెక్ట్. ఇప్పుడు కట్ చేస్తే క్లైమాక్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే షాక్ చూడ, ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు. సారు సారు అంటే నాకు ఇట్లా ఇరిటేట్ అవుతుంది. అయ్యో సారు 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 అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు కట్ చేస్తే చీర తీసుకొని కడుతుందా అనుకుంటే ఏదో సినిమాలో జరిగింది కదా, సో అలాగే వీళ్ళు చేశారన్నమాట. బన్ కేసరి అన్నాడు అండ్ మొక్కం మీద ఉమ్మేశారనుకుంటా. కాదు అక్కడ ఉమ్మేసి పోయిండు వాడు దాని మీద పడ్డాడు అంతే. ఎగ్జాక్ట్లీ దట్ ఓన్లీ హ్యాపెండ్. yes. నువ్వు ఒకటి చూసినా అసలు కళ్ళు అమ్మేట ఆమెకి విత్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ విత్ కమ్మలు, విత్ హెయిర్ స్టైల్. అంత పెద్ద హెయిర్ ఉండడం, హెయిర్ స్టైల్ బాగుంటుంది అలాగా. అరే దెబ్బ తాకింది లెఫ్ట్ సైడ్ రా నీకు. డైరెక్టర్ సీన్స్ చెప్పలేదా నీకు? నువ్వు ఒకటి మర్చిపోయినా, వాడే డైరెక్టర్. ఓ ఆ బిగినర్స్ మిస్టేక్స్ ఇట్స్ ఓకే రా, మేము ఎంకరేజ్ చేస్తాంలే ఇట్లాంటి పోకడా దానికి.
వాయిస్ ఎందుకు అసలు బేస్ ఇట్లా వస్తుంది. ఎక్కువ మూలుగు సీన్స్ ఇచ్చారనమాట తనకి. ఎందుకు రోడ్డు ఉడుస్తుంది ఏందామె? అర్థం అవ్వలేదు అది. రోడ్డు ఉడుస్తుంది. సారు అదేంటి సారు అంత త్వరగా లేచేశారు? అదేమన్నా వన్ బెడ్రూమ్ పడుకోవడానికి? వాడు బెడ్రూమ్ లో 25 ఏసీ పెట్టుకుంటారు. అదేనే సారు ఇందాక అసలు చూడలేదు అసలు కడిగా వెళ్ళినప్పుడు చిన్న ముందు కూర్చోండి అంతే. పదండి సారు. ఆగు ఏందంతా మారుతుంటే అసలు ఆగు కాలు పట్టేడుకుంటుంది. ఆగు నువ్వు ఆగు ఆగు అసలు నువ్వు. అసలు మీ షార్ట్ ఫిల్మ్ ఆపండి. అదే ఏంది ఫస్ట్ ఎక్కితే కదా? ఒక్క మాట, అంత పెద్ద కారు ఉంది, అంత పెద్ద రిచ్ పర్సన్ కళ్యాణ్ తాగుతున్నాడు, మంచి బ్రాండ్స్ కి తాగొచ్చు కదా. అదంతా పక్కన పెట్టు, ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అంట. ఓ అరే నువ్వు పత్తి పెట్టుకొని పత్తాపరం ఏం చేస్తున్నావు రాడా? పత్తాపరం ఇవన్నీ ఎందుకు సారు? మంటగా ఉంది. పడతాయి. ఏం కాదబ్బా, జాగ్రత్తగా ఉండాలి కదా. ఎరుద్దిగా సరే ఏం కాదు. ఓకే పత్తితోటి చూస్తాడు. మరి బ్యాండేజ్ ఇక్కడ బ్యాండేజ్ చుట్టేసిందా? వావ్. What? ఆ మూలగా అవును సార్. అదే వీడు ప్రతిసారి డబ్బింగ్ అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మైక్ నోట్లో పెట్టుకున్నాడు వాళ్ళ డౌట్. అలా ఇట్లా అంటున్నాడు. ఉంటే అబ్బా తిరిగిపోద్ది. What? ఎప్పుడైనా ఒక ముక్క వేయండి. ఆగండి సారు, సారైను నాకు కాల్చుకొని తీసుకొస్తా. అరే ఏంట్రా స్టార్టింగ్ లో మద్యపానం హానికరం ఉన్నాడు. మనకి షార్ట్ ఫిల్మ్ అంతా మందే ఉందిగా. బాగుంది. ఈడేమో కళ్ళు ఈడేమో సరే.